వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. కొంచెం హడావిడిగా ట్రిప్ విషయంలో ఉన్నాము. సో ఈరోజు వీడియో వచ్చి బిగ్ అప్డేట్ అండి. ముఖ్యంగా ఎవరైతే బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్. బట్ వీడియోలోకి వెళ్ళక ముందు ఒక చిన్న మాట. ఈరోజు ఎలక్షన్ డే అండి. మార్నింగ్ నేను జోషి వెళ్ళి మా వంతు బాధ్యత అయితే మేము కంప్లీట్ చేసాం. వెళ్ళి ఓట్ వేసి వచ్చామండి. సో ఓట్ వేయకపోతే ప్రశ్నించే హక్కు మనం కోల్పోతాము. సో యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా మీరు వెళ్ళి ఓట్ వేయండి. అదొక్కసారి మనం మన రైట్ ని మన పవర్ ని చూపించుకునే టైం దేని ద్వారా అంటే ఈ ఓట్ ద్వారానే. సో ఓట్ నిర్లక్ష్యం చేసామనుకోండి మనం మిగతా 5 సంవత్సరాలు బాధపడాలి. సో నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎండగా ఉంది కదా, ఇప్పుడు సెలవు కదా, రిలాక్స్ అయిపోదామని ఆ థాట్ అయితే వద్దు. సాయంత్రం 5:30-6 వరకు నాకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ది రైట్ టైం. మీరు వెళ్ళి మీ ఓట్ వేసి మీ ఓట్ క్యాస్ట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే మనకి ఈ ఓటు ద్వారా మనకి నచ్చిన పాలిటీషియన్ ని లేకపోతే లీడర్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చకపోతే దించేసుకోవచ్చు. అదే ఈ ఎలక్షన్ లేకపోతే ఈ ఓటు ద్వారా మనం చేయగలిగేది. సో తప్పకుండా వెళ్ళి మీ ఓట్ అయితే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా కంప్లీట్ చేసి క్యాస్ట్ చేసి రండి. సో చాలా మందికి తెలుసు కదండి మేము బ్యాంకాక్ ట్రిప్ కి అయితే వెళ్తున్నామని. ఇంకా ఎలా అంటే దగ్గర పడిపోయింది ట్రిప్. చాలా హడావిడిగా ఉన్నాం. లిటరలీ చెప్పాలంటే పీకల దాకా వచ్చేసింది. సో చాలా హడావిడిగా ఫైనల్ ప్యాకింగ్స్ లో అయితే ఉన్నామండి. సో బ్యాంకాక్ సిరీస్ స్టార్ట్ చేయకముందు ఈ బిగ్ అప్డేట్ అయితే ఇద్దామని అనుకున్నామండి. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకాక్ ఎవరైతే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అయితే వాళ్ళ బకెట్ లిస్ట్ లో ఉందో ఇదైతే వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అండి. సో లెట్ us get into the video. సో ఇదివరకు ఏదైనా డబ్బులు పోగేసుకున్నాము అంటే ఆ డబ్బులు దాచిపెట్టేవాళ్ళం కదా. అంటే మన పేరెంట్స్ వాళ్ళు దాచిపెట్టి గోల్డ్ కొనడము ఇంకేదో దాచేవారు. ఇప్పుడైతే అవి చేయగా ఇంకా డబ్బులు మిగులుతున్నాయి. అందుకనే ఎక్కువ ఏం చేస్తున్నారంటే తిరుగుతున్నారు, అంటే ట్రావెల్ మీద ఖర్చు పెడుతున్నారు. సో ఇదివరకు ట్రావెల్ అన్నప్పుడు, టూర్స్ అన్నప్పుడు, ట్రిప్స్ అన్నప్పుడు ఇండియాలోనే ఆలోచించేవారు. ఇప్పుడు ఇంకా ఏమంటారు, వరల్డ్ చిన్నది అయిపోయింది కదా, అంటే ఫ్లైట్స్ వచ్చిన తర్వాత ట్రావెల్ టైం తగ్గిపోయిన తర్వాత. కాబట్టి బయటికి ఫారిన్ దేశాలు టూర్స్ అని మనం ఆలోచించినప్పుడు, ట్రిప్స్ ఆలోచించినప్పుడు సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, మాల్దీవ్స్, బాలి, వియత్నాం ఇవి దగ్గరలో ఉండేవి చీప్ కంట్రీస్, మనకి ఈజీగా అయిపోతాయని ఈ కంట్రీస్కి ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఆ కంట్రీస్ కూడా ఏవైతే దేశాలు ఉన్నాయో వాళ్ళు కూడా టూరిజంని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువ మంది మా దేశం రావాలి. మా దేశం వస్తే భారతదేశం యొక్క డబ్బుని మా దేశంలో వచ్చి ఖర్చు పెడితే మాకు ఎకనామికల్ గా గ్రోత్ ఉంటుంది, మాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఇన్కమ్ వస్తుంది, డబ్బు లోపలికి వస్తుంది అని ఆలోచించి టూరిజాన్ని ఎంకరేజ్ చేయడానికి చాలా మంది ఏం చేస్తున్నారంటే, చాలా కంట్రీస్ ప్రస్తుతం ఏం చేసాయంటే వీసా ఫ్రీ చేసేయండి. అంటే వీసా ఫ్రీ అంటే మీ అందరికి తెలుసు, ఒక దేశంలో అడుగు పెట్టాలి అంటే వీసా కావాలి, పర్మిషన్ కావాలి. సో ఆ వీసా పర్మిషన్ కావాలంటే వీసా ఫీజు పే చేయాలి. కానీ గతించిన సంవత్సరంలో మలేషియాకి అలాగే ఏమంటారు బ్యాంకాక్కి ఇండియన్స్కి వీసా ఫ్రీ చేశారు. అంటే వీసా ఉంటే మనం ఏం చేయాలి అంటే ఇందాక చెప్పినట్లు డబ్బులు పే చేసి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. కానీ వీసా ఫ్రీ చేయడం వల్ల వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, సాధారణంగా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడానికి చాలా భయపడేది దేనికి అంటే వీసాలు చేసుకోవాలి, అవి ఓకే అవుతాయో లేవో తెలీదు, అప్రూవ్ అవుతాయో లేవో తెలీదు, ఫండ్స్ చూపించమంటారు. నాకైతే చూపించగలను, అందరికి ఫండ్స్ ఎక్కడి నుంచి చూపించగలం. కొన్నిసార్లు చాలా ఎక్కువ ఫండ్స్ అడుగుతారు, కొన్నిసార్లు 6 months స్టేట్మెంట్ అడుగుతారు. కాబట్టి వీసాలు ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అవుతాయి. కాబట్టి అవన్నీ జంజెట్ ఉన్నప్పుడు ఇంత బాధ ఎందుకులే బాబు, ఇండియాలో ఏదో ప్లేస్ చూసుకోవచ్చు అని. సో దాన్ని ఏమంటారు ఓవర్కమ్ చేయడానికి, టూరిజాన్ని అట్రాక్ట్ చేయడానికి అయితే బ్యాంకాక్ వాళ్ళు లాస్ట్ ఇయరే వీసా ఫ్రీ చేశారండి. డైరెక్ట్గా మనం టికెట్ కొనుక్కోవడం, ఎయిర్పోర్ట్లో దిగిపోవడం, జస్ట్ చిన్న ఇమిగ్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం, దేశంలోకి అడుగు పెట్టడం. అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే, అది మాకు బ్యాడ్ న్యూస్ అనిపించింది. నేను జనవరిలో టికెట్స్ బ్యాంకాక్కి బుక్ చేసినప్పుడు ఏమైందంటే May 10th వరకే వీసా ఫ్రీ అండి. May 10th వరకే వాళ్ళు వీసా ఫ్రీగా వాళ్ళు డిక్లేర్ చేశారు. ఎవరు థాయిలాండ్ గవర్నమెంట్, నేను బ్యాంకాక్ అంటున్నాను, థాయిలాండ్ గవర్నమెంట్ వాళ్ళు. సో అయితే నేను టికెట్ బుక్ చేసింది ఆఫ్టర్ 10th అండి, May 10th. నేను అనుకున్నాను సో చాలా మంది టూర్స్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేస్తారు అని అనుకున్నాం. May 1st వచ్చింది, May 2nd వచ్చింది, May 3rd వచ్చింది. ఇంకా డిసైడ్ అయిపోయాం ఏంటి అంటే ఇంక ఎక్స్టెండ్ చేయరు,
కాబట్టి ఏం డిసైడ్ అయిపోయామంటే ఒకవేళ వీసా ఫ్రీ కాకపోతే వీసా ఆన్ అరైవల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అక్కడ ఏదైతే వీసా ఫీ పే చేయాలో ఫీ పే చేసి వీసా తీసుకొని దేశంలోకి వెళ్తాము. కానీ బ్యాడ్ థింగ్ ఏంటి అంటే ఏదైతే ఫ్రీగా వచ్చేది ఉందో సుమారు మేము 5గురం కాబట్టి 20-25 ఎక్స్ట్రా బర్డెన్ అయితే అవుతుంది అనుకున్నాం. ఇంకా ట్రిప్ మొదలైపోయింది, ఇంకా ఆశలు వేసుకున్నాం అన్న టైంలో బ్యాంకాక్ థాయిలాండ్కి November 10th వరకు మళ్ళీ ఇండియన్స్కి వీసా అయితే ఎక్స్టెండ్ చేశారండి, ఫ్రీ వీసా ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి బ్యాంకాక్ ట్రిప్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అండి. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకు అంటే మధ్యలో దసరా సెలవులు వచ్చాయి. దసరా సెలవుల్లో అందరూ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటారు. అటు మలేషియాకి వీసా ఫ్రీ, అలాగే ఇటు బ్యాంకాక్ కూడా వీసా ఫ్రీ, కొన్ని అయితే వీసా ఆన్ అరైవల్ కూడా ఉన్నాయి. కాబట్టి చాలామంది మలేషియా వెళ్తున్నారు. సో ఇప్పుడు బ్యాంకాక్ కూడా ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి ఒకవేళ అయ్యో May 10th అయిపోయింది మళ్ళీ ఆ అవకాశం రాదేమో అనుకున్న వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అండి. మీకు గుడ్ న్యూసో కాదో కానీ మాకైతే చాలా గుడ్ న్యూస్. ఎందుకంటే చాలా ఎక్స్ట్రా ఖర్చులు అయితే మాకు పడ్డాయి. అంటే ఆ వీసా ఫ్రీ 25,000 ఇంకా నిండా ములిగినోడికి చలేంటి అని అనుకున్నాం, డిసైడ్ అయిపోయాం. కానీ లాస్ట్ మూమెంట్లో మాకు అది గుడ్ న్యూస్గా అనిపించింది. మీలో చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు దీని గురించి. చాలామంది మేము ఏం చేసామంటే ఎవరన్నా అప్డేట్ ఇస్తారేమో అని అప్డేట్ ఇచ్చే వాళ్ళని అందరిని ఫాలో అయ్యాం. సో లాస్ట్లో అప్డేట్ వచ్చింది. సో మాకైతే హ్యాపీ. మీరు ప్లాన్ చేసుకుంటే November 10th ప్లాన్ చేసుకోండి. తర్వాత ఎక్స్టెండ్ చేస్తారో లేదో మనకైతే తెలియదు. చేయకపోయినా వీసా ఆన్ అరైవల్ ఉంటుంది. కానీ ఆ డబ్బులు కూడా సేవ్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. సో మా బ్యాంకాక్ ట్రిప్ కి అయితే మేము రెడీ అయిపోతున్నామండి. సో సాలిడ్ గా 10 days అయితే మేము బ్యాంకాక్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. బ్యాంకాక్, అలాగే పటాయా, అలాగే ఫుకెట్, ఫిఫీ ఐలాండ్స్, ఇంకా దాని చుట్టూరు ఉన్న కొన్ని ఐలాండ్స్ అయితే మేము కవర్ చేయబోతున్నామండి. మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. ఐ హోప్ మీరు కూడా అంతే ఎక్సైటెడ్ గా ఉన్నారు అని. సో మా ట్రిప్ వచ్చి మేము ఇక్కడ మీరు ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే బ్యాంకాక్ సిరీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టార్టింగ్ ఫ్రమ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ మేము బ్యాంకాక్ ఎలా రీచ్ అవుతాం, ఏ ఫ్లైట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏ టైంలో, అలాగే ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏంటి, హోటల్స్ ఎలా బుక్ చేసుకోవాలి, లేకపోతే ఏ ప్లేసెస్ లో ఉండాలి, ఫుడ్ ఏంటి, లేదా ట్రాన్స్పోర్ట్ ఎలాగా, సిమ్ కార్డ్స్ ఎలా తీసుకోవాలి, సో ఏం తీసుకుంటే బెటర్, సో ఇవన్నీ కంప్లీట్ గా పిన్ టు ప్లేన్ అయితే డీటెయిల్స్ ఇవ్వబోతున్నామండి. ఆల్రెడీ దీని ప్రీవియస్ వీడియోస్ సింగపూర్ అండ్ మలేషియా సిరీస్ ఉన్నాయి. మా సింగపూర్ సిరీస్ అండ్ మలేషియా సిరీస్ చూసి చాలా మంది ఫ్యామిలీస్ తో ట్రిప్స్ ప్లాన్ చేసుకుని హ్యాపీగా వెకేషన్ ఎంజాయ్ చేసి తిరిగి వచ్చి మాకు కమెంట్స్ చేశారు. సో మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బకెట్ లిస్ట్ లో మీకు బ్యాంకాక్ ఉండేటట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఇన్ డీటెయిల్ ఈ సిరీస్ అయితే మాత్రం. సో అద్భుతంగా ఉండబోతుంది. సో స్టే ట్యూన్ ఫర్ అమేజింగ్ వీడియోస్. అలాగే ఈ వీడియో మీకు కానీ యూస్ఫుల్ అనిపిస్తే కింద కమెంట్స్ లో యూస్ఫుల్ అని టైప్ చేయండి. బకెట్ లిస్ట్ లో మీకు బ్యాంకాక్ ఉండేటట్టయితే కింద కమెంట్స్ లో బ్యాంకాక్ అని టైప్ చేయండి. సో సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్. అండ్ దీనికి నెక్స్ట్ రాబోతున్న వీడియో అయితే ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఎలా ప్యాక్ చేసుకోవాలి, హౌ టు ప్యాక్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్స్, దీని మీద అయితే ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేయబోతున్నామండి. ది నెక్స్ట్ వీడియో ఇదే రాబోతుంది. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ వీడియో. సీ యూ. ఓకే, పిన్ టు ప్లేన్ ఎలా ప్యాక్ చేసుకోవాలో కంప్లీట్ గా డీటెయిల్. అంటే పిన్ టు ప్లేన్ అని ఎందుకు అంటున్నాము అంటే మేము సోలో ట్రావెలర్స్ కాదండి, ఫ్యామిలీ ట్రావెల్ చేస్తున్నాము. సో పిల్లలు అందరం ఉంటాం కాబట్టి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్యాక్ చేసుకోవాలి అన్న దాని మీద అయితే మేము కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్ గా డీటెయిల్డ్ గా ఒక వీడియో అయితే చేయబోతున్నాం. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ వీడియో ఆల్సో. సీ యూ అగైన్ ఇన్ దాట్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ టు ఓట్.